అమెరికా అధ్యక్ష పీఠం ఆశిస్తున్న డొనాల్డ్ ట్రంప్కి కొంచెం నోటిదూలు ఎక్కువే. అతని నోటిదూల గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే జో బైడెన్ పార్కిన్సన్ వ్యాధి చికిత్స చేసుకున్నాడని పుకార్లు వస్తున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఒక సవాల్ విసిరాడు. ఒకవేళ జో బైడెన్ వచ్చి గోల్ఫ్ ఆడి గెలిస్తే తను చూపెట్టిన స్వచ్ఛంద సంస్థకి $10 లక్షల విరాళం ఇస్తా అని చెప్పేసి సవాల్ విసురుతుంది. అంతేకాదు మన భారతీయ సంతతి కమలా హారిస్ మీద కూడా కామెంట్ చేస్తున్నాడు. ఈమె జో బైడెన్కి జీవిత బీమా లాంటిది అని చెప్పేసి ఏదో కామెంట్ చేస్తున్నాడు. ఇవన్నీ వింటున్న కమలా హారిస్ వాళ్ళు చాలా లైట్గా తీసుకొని ఆట ఆడుకుంటే మాకు ఆట ఆడేంత తీరిక లేదు, కావాలంటే నువ్వే ఆడుకో, మాకు ప్రచారం చేసుకోవాలని చెప్పేసి తేలిక కొట్టిపడేశారు.